ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. ఎగ్జామ్ హాల్లో నాకేం చేయాలో అర్థం కాలేదు ఆదిత్య. అది నేను చూసి కూడా ఎగ్జామ్ రాయలేను కదా, అందుకే. ఇందుకే నువ్వు ఎగ్జామ్ పాస్ అయిపోతావుగా. అమ్మయ్యా, ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. నేను చేసిన పనికి నన్ను ఏమైనా అంటావు అనుకున్నా. థ్యాంక్ యూ ఆదిత్య. అది చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? నాకు మిగిలిన ఎగ్జామ్స్ కూడా హెల్ప్ చేస్తావా? అది ఎగ్జామ్ పేపర్స్ ఇస్తే ఇలాగే కట్టేసి ఇచ్చేస్తా. రోజు కిస్ కూడా ఇస్తాలే. బావా, నువ్వు ఉండాల్సిన ప్లేస్ రా అది. నాన్నయ్య కదరా అక్కడ ఉంది. థ్యాంక్ యూ. ఇంటర్ ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం? ఒకసారి నా ఫోటో చూడు, ఒకసారి నీ ఫోటో చూడు. నాకు వచ్చిన మార్క్స్కి ఏ కాలేజ్ అయినా ఫ్రీ అడ్మిషన్ వస్తుంది. మరి నీకు? అదేంటాను, మనకు కలిసి చదవాలని, జాబ్ చేయాలని, కలిసి ఉండాలని అనుకున్నాం. ఆదిత్య, నీకో మాట చెప్తా విను. నేను చదవగలనా లేదా అని డౌట్లో ఉన్నప్పుడు నువ్వు కనిపించావు, నిన్ను యూజ్ చేసుకున్నా. లక్కీగా ఎగ్జామ్ టైంలో కూడా నువ్వే నా ముందున్నావు. నీ పేపర్స్ తీసుకున్న టైంలో నిన్నెలా నమ్మించాలో తెలియక ముద్దు కూడా పెట్టాల్సి వచ్చింది. చివరిగా నీకో మాట చెప్తా విను. నిన్ను కేవలం నా స్టడీస్ కోసం మాత్రమే యూజ్ చేసుకున్నా. అన్నా, మన సీను గారిని ఎవడో కొట్టేస్తున్నాడు అన్నా. రాజుగారే రా, లక్కీ బాయ్. ఊపులో వాడికి కూడా భయాన్ని పరిచయం చేసేవాడిని. గుడ్ మార్నింగ్ సార్. సార్, క్లాస్ స్టార్ట్ చేయండి సార్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? To reduce the effort. వీడేంటి నా క్లాస్ చెప్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. Entry relating to the sales. Any doubts? Oh, వచ్చేసారా? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా చెప్పాల్సిన టాపిక్స్? ఇప్పుడు నేనేం చేశానండి సార్, నన్ను ఆపుతున్నారు. ఏం చేసావో ప్రిన్సిపల్ రూమ్ పద, చెప్తా. పదండి. ఏం జరిగింది సార్? వీడిని ఎందుకు తీసుకొచ్చారు? అసలు వీడేం చేశాడో తెలుసా సార్? వీడేం చేయకపోతే మాట్లాడుకోవాలి, ఏమైనా చేస్తే కాదు. న్యూస్ ఉంటే చెప్పండి సార్. వీడు చేసే న్యూసెన్స్ కాదు. నేను చెప్పేది న్యూసెన్స్ కాదు సార్, న్యూసే. నా క్లాస్ వీడు చెప్పాడు, నాకన్నా బాగా చెప్పాడు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తీసుకురా. ఏంటి సార్, నేనేదో తప్పు చేసినట్టు? ఇక్కడ చైర్ ఖాళీగా ఉందిగా, కూర్చోవచ్చా? ఎస్, కమ్ ఇన్. సార్, పిలిచారంట? ఈయనెవరో తెలుసా అమ్మా? 2 days బ్యాక్ కామర్స్ క్లాస్ తీసుకున్న ప్రొఫెసర్. మరి ఈయనెవరో తెలుసా? ఈ రోజు కామర్స్ క్లాస్ తీసుకున్న ప్రొఫెసర్. నౌ యూ కెన్ గో. సార్, ఇక నేను వెళ్ళొచ్చా? 2 minutes ఆదిత్య. చూసారా సార్, మనోడు క్లాస్ ఎంత బాగా చెప్పాడు. ఫ్రెషర్కి పైన స్టూడెంట్ని డౌట్ రాకుండా ప్రొఫెసర్ అనిపించుకున్నాడు. ఆదిత్యతో కొన్ని క్లాస్ చెప్పించుకుంటే. ఏం మాట్లాడుతున్నారు సార్? శాలరీ మీకు, సర్వీస్ నాకా?
మీరు జీతం తీసుకుని క్లాసులు చెప్పండి, నేను ఫీజు కట్టి క్లాస్ ఉంటాను. అంతేగాని ఈ రూల్ బ్రేక్ చేసి నాతో క్లాస్ చెప్పించడానికి ట్రై చేయకండి. అలాగే నువ్వు చెప్పినట్టు చేద్దాం. క్లాస్ చెప్పు, శాలరీ ఇస్తా. మరి ఎప్పుడు చెప్పింది అనుకో. ఏంటి సార్, వాడి కోసం మీరు ఎలా చేశారు? వాడు విధవైతే వదిలేసేవాడిని సార్, కానీ వాడిలో వాడికే తెలియని ఒక టాలెంట్ ఉంది. అది వేస్ట్ కాకూడదని అలా చేశా. అయినా ఒక స్టూడెంట్ బాగుపడడం కన్నా టీచర్కి ఆనందం ఏముంది? ఇట్రా, పేరేంటి? కిరణ్ మై. ఏదో కిరణ్ బడిలో చెప్పావు, అయినా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏటని కాపోవరా? నేను ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇంకో విషయం తెలుసా, ఆదిత్య ఫ్రెండ్ ని. మీరు కాలేజ్ కి ఎంత రెగ్యులరో ఇప్పుడు అర్థమవుతుంది. పోండ్రా. పేరేంటి? మారియన్. ఏ హీరో? ఫస్ట్ ఇయర్. మారియన్ పేరుకి తగ్గట్టుగా అమ్మాయి ఏముందిరా, ఒక్కసారి హక్ చేసుకోవాలన్నా. సర్లే కానీ అందంగా ఉన్నావు. ఎక్కువసేపు ఎండలో ఉంటే బ్యూటీ మొత్తం పోతుంది. మా వాడు ముచ్చట పడుతున్నాడు, ఒక్కసారి హక్ చేసుకుని వెళ్ళిపో. ముద్దడు ముద్దడు హక్కుద్దు కానీ ముద్దిచ్చిపో. క్లాస్కి టైం అవుతుంది, త్వరగా. ఏంటి నీ భయం లేదా? మీ పరిస్థితి తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఏటా ఆ ధైర్యం? ఎవరి కోసం వెతికేస్తున్నావు? మా బావ ఇక్కడే ఉండాలి, చూస్తున్నా. ఏంటి అంత తోపుగాడా? పేరేంటో? ఆదిత్య. అక్క సారీ అక్క, తెల్లారు లెక్క నీ ఎవరు మొక్క వచ్చేసాను. బావా నాకు తెలియక అడుగుతున్నా, నేను చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను కదరా. నాకు తెలియక నీకు మరదలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? మరదలా? నాకా? ఏం మాట్లాడుతున్నావురా? నేను కాదు, కాలేజ్ అంతా అదే మాట్లాడుతుంది. ఎక్కడుంది? పదా పదా. ఏంటి మీరు చేస్తుంది? ప్రొఫెసర్ అయింది, పనులేంటి? సెన్స్ లేదా? ఈ గ్యాంగ్ ఏంటి? ప్రొఫెసర్ అంటుంది ఏంటి? నీ అబ్బా మొన్న క్లాస్ చెప్పాడు కదా బే. ఎవరు నువ్వు? మారియన్. మేము అడుగుతుంది నీకోసం కాదు, నీ తోకెవడో ఉన్నాడంట కదా, మీ బాబా. జాగ్రత్తగా మాట్లాడండి. అయినా మా బావ ఎవరో తెలియదా? మా బావ ఆదిత్య. మరి అదే చెల్లి బావ ఎదురుగుతుండగా గుర్తుపట్టలేదా? ఆదిత్య ఇంకొకసారి రిపీట్ అయిందనుకో పదండ్రా. బావా సాయంత్రం కాఫీ షాప్ కి వెళ్దాం, సేమ్ స్పాట్, మర్చిపోకు. బాబాయ్ ఏంటిదంటే తను దానికి కొట్టాలా? అడిగితే చెప్తాగా. ఎలక్షన్ నోటీస్. అవునా? ఏం ఆలోచిస్తున్నావు? ఈ కాలేజ్ కాబోయే ప్రెసిడెంట్ నేనే, నీ ఓటు నాకే. ఓటేయాల్సింది నేనో స్టాఫో కాదు, స్టూడెంట్స్. సర్లే గాని ఈ కాలేజ్ మొత్తం ప్రచారం చేసేసరికి నాకు ఒప్పుకోండు. నా ప్రచారం నువ్వే చెయ్యి, క్లాస్ కి వెళ్తావు కదా. రే పిడకలు కొట్టేదవా, నీ ప్రచారం నేను చేస్తే నా డ్యూటీ ఎవరు చేస్తాడరా? ఇక్కడ ఎవరికి హ్యూమానిటీ అనేది ఏది స్పెల్లింగ్ చెప్పు. నాకు ప్రచారం టైం అయింది, మళ్ళీ కలుస్తాం. ఏ మరి ఈ కాలేజీ కాబోయే ప్రెసిడెంట్ నేనే.
నీ మాట నాకే. నా పేరు మర్రి కాదురా, మారియన్ రా, మారియన్. అయినా నాకు తెలియకడుగుతా, మా బావ పోటీ చేస్తే ఏం చేస్తావు? అయినా వాడు నిన్ను బావని పిలవద్దన్నాడుగా. పోనీలే, బావ కాదు ఆదిత్య. పోటీ చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను, నా ఓటు కూడా ఆదిత్యగా వేస్తాను. అయినా వాడు పోటీ చేస్తాడని ప్రూఫ్ చేయి. పద పద.